ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది కదా. ఒకవైపు విదేశీ పర్యటనకు వెళ్లొద్దంటూ ఇప్పటికే ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అతనికి సంబంధించి ఎందుకంటే అక్రమాస్తుల కేసు ఇప్పటికే విచారణలో ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటనకు సంబంధించి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సడలించాలంటూ విదేశీ పర్యటనకు గతంలో కూడా వెళ్ళొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అనుమతి ఇవ్వాలంటూ కోరుతూ పిటిషన్ వేసినట్లుగా తెలుస్తా ఉంది కదా. రైట్, దానికి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 13వ తేదీన ముగియనున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ప్రణాళిక బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అక్రమాస్తుల కేసులకు సంబంధించిన బెయిల్ షరతుల్లో సిబిఐ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ ఈ నెల 6న నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆ కోర్టు ప్రధాన న్యాయాధికారి టి రఘురాం విచారణ చేపట్టారు. జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కుటుంబ పర్యటన నిమిత్తం ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని, దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశిస్తూ విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. గతేడాది సెప్టెంబర్ 2న జగన్ దంపతుల లండన్ పర్యటనకు సిబిఐ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు కూడా దర్యాప్తు సంస్థ నుంచి అడ్డంకులు ఉండే అవకాశం లేదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో లండన్ పర్యటనకు జగన్ వెళ్లినప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబును సిఐడి అరెస్టు చేసింది. ఆయన అరెస్టు తాను విదేశాల్లో ఉన్నప్పుడు జరిగిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా ప్రతిపక్ష నేతను సిఐడి అరెస్టు చేయగలదా అనే విమర్శలొచ్చాయి. 13వ తేదీ తర్వాత ఇంకో 3 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. అంటే మన రాష్ట్ర ప్రజలు 3 వారాలు ఎదురు చూడాల్సిన తరుణంలో జగన్ దంపతులు మళ్లీ లండన్కు వెళ్తుండడంతో అంతా ప్రశాంతంగా ఉంటుందా, లేదంటే అనూహ్య పరిణామాలేమైనా చోటు చేసుకుంటాయా అని చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరిన సమయంలో సీఎం జగన్ నిన్న పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. నిన్నంతా ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాలేదు. దీని మర్మమేంటో వైసీపీ నేతలు శ్రేణులకు అంతుపట్టలేదు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, జగన్ విదేశాల పర్యటన సంబంధించి కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శాంకరి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15 తేదీ నుంచి వచ్చే 40 తేదీ వరకు కూడా విదేశాల్లో వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రధానంగా ఇప్పటికే వివిధ కేసుల్లో సిబిఐ విచారణ, ఈడీ విచారణ ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి వెళ్లాలంటే కోర్టు అనుమతి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఈ 4 రోజులు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన పోలింగ్ పూర్తి కాగానే విదేశాలు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈయన ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆ న్యాయస్థానం కూడా ఆ కౌంటర్ వేయాలని చెప్పి దర్యాప్తు సంస్థలకు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై అనేక విధాలుగా చర్చ నడుస్తూ ఉంది. గతంలో కూడా కోర్టు అనుమతితో విదేశాలు వెళ్లిన సమయంలో ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం అప్పుడు పరిణామాలు సంచలనం కలిగించాయి. అయితే ముఖ్యమంత్రి హోదాలో వెనక్కి తీసిన తర్వాత కూడా ఈ అరెస్ట్ విషయమే తనకు తెలియదంటూ ఆయన చేసిన ప్రకటన కూడా సంచలనం కలిగించింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా అబద్ధాలు ఆడటం ఎంతవరకు సమంజసం? ఆ రోజున్న ఆ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఒక పక్కన అన్ని సర్వే సంస్థలు కూడా దాదాపుగా కూటమి విజయం ఖాయంగా చెప్తా ఉన్నాయి. చివరికి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా కూటమి విజయం పక్కగా చెప్తున్న నేపథ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారని చెప్పవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా తన ఎన్నికల ప్రచారం కూడా నిలిపివేసి మరీ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ పర్యటనకు ఆ కోర్టు అనుమతి కోరటం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 5 ఏళ్ళుగా సీఎం అయిన తర్వాత ఆయన ఏ రోజు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నా, అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నా కూడా ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాకుండా న్యాయవాదులతోనే ఏదో పిటిషన్ దాఖలు చేస్తూ కాలయాపన చేశారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అదే కోర్టు అనుమతితో గతంలో వెళ్ళొచ్చారు. మళ్ళీ రేపు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అంటే ఒక విధంగా న్యాయ వ్యవస్థ కూడా కించపరిచేలా, అవమానపరిచేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని కూడా కొంతమంది న్యాయ నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపొద్దున కోర్టు అనుమతిస్తుందా లేదని అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా